కూడా నేను చెప్పిన సర్వే నంబర్లు అన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి, ఏకంగా రిజిస్ట్రేషన్ ఎట్లా అయిపోయినాయి? ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లే కదా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లే. ఇవన్నీ ఏ విధంగా ఇచ్చిండ్రు? కలెక్టర్ అమ్మాయి కుమార్ అంటే మామూలు కాదు, జైల్లో పెట్టాలి. అర్థమైందా? సోమేష్ కుమార్, అనిల్, ఈరు వీళ్ళందరూ కూడా పెద్ద ఇగో violation of RERA certificate was granted despite the land status being flagged by the district collector Rangareddy Ammai Kumar. This indicates misrepresentation of facts by the developer or collusion with authorities. Political and Benami involvement. Muhammad Fayyum Qureshi, Vice Chairman and President of Telangana Minorities Residential Education School Societies. ఆయన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ వీళ్ళందరితో చర్చించి మరి పైసలు ఇప్పించిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పాయింట్లు పెట్టి ఈ రోజు నేను మరి ఈడీ గారికి ప్రతి ప్రూఫ్, ఒక డాక్యుమెంట్ లేదని కాదు, ఇది పేదల భూములు, ఈ పేదల భూములు ఇది కంపెనీల కోసం ఇచ్చిండ్రు, ఉపాధి కోసం ఇచ్చిండ్రు. కానీ ఆ భూములు ఈ రోజు అక్కడ ఏవి కట్టకుండా రంజిత్ రెడ్డిని కట్టబెట్టి రంజిత్ రెడ్డి ద్వారా మరి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ పోయి ఈ రోజు వాళ్ళు బాజాప్తా ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి ఈ భూములలో అక్రమ నిర్మాణాలు కడతా ఉంటే హైడ్రా కళ్ళు మూసుకున్నది. హైడ్రా పేదల ఇండ్ల కాడిపోతుంది, లోన్లు కట్టుకుని ఇండ్ల కాడిపోతుంది, నా ప్రతాపం చూడమంటది, నేను ఎట్లా కూలగొడతానో చూడమంటది. కానీ పెద్దల జోలికి మాత్రం రారు, ఇలా బాజాప్తా కబ్జా చేసుకుని రారు. ఎందుకు రారు అంటే ఈ దొంగలు మొత్తం దీని వెనుక ఉన్నారు కాబట్టి, ఈ దొంగలు దీని వెనుక ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవ్వరు రారు. అర్థమైందా? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈయన ప్రజాభవన్ లో ఉండి ఇంట్లో ఉండేది ఎందుకు అనుకుంటున్నావు? ఇటువంటి దొంగలను కలవనికి. ఈ దొంగలు ఏం చేస్తారు? ₹1 పేదలకు ఇస్తారు, ₹1 ఇస్తారు, లక్షల కోట్ల రూపాయలు దెబ్బేస్తారు, కోట్ల రూపాయలు దెబ్బేస్తారు. ఆ దొంగలను ఈజీగా కలవచ్చు. ఎక్కడ కలవచ్చు? ఇంట్లో కలవచ్చు. ప్రజాభవన్ లో కలవలేరు కదా. ఈ రోజు ఇంట్లో ఉండేది సెటిల్మెంట్లు చేయడానికి, 420 దందాలు చేయడానికి, లంగ పనులు చేయడానికి, దొంగ పనులు చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి అక్కడ ఇంట్లో ఉంటుండు. ₹1 తీసుకుంటూ 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. 140,000 స్క్వేర్ ఫీట్ల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. ఈ రోజు ఎంత ఇచ్చిండ్రు ప్రజలకు? పేద ప్రజలకని ₹1 ఇచ్చిండు. ఆ ₹1 కూడా ప్రజల పైన అది కూడా రేవంత్ రెడ్డి దొబ్బేయచ్చు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు దొబ్బేయచ్చు. ఎందుకంటే వరద బాధితుల కోసము ₹5 దానం చేస్తాడంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, ₹5 కూడా నాకే ఇవ్వమనే 420 రకం మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు ఎటువంటి బ్రోకర్లను పెట్టుకుంటారు? నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నేను కాషన్ ఇస్తున్నా, నేను హెచ్చరిస్తున్నా. ఈ ఫహీం ఖురేషి అనే బ్రోకర్ కానీ మీ దగ్గరికి రానిస్తే ఈ రోజు అంత రాష్ట్ర సర్వనాశనం తప్ప ఏది లేదు. నిన్నటిదాకా జరిగిన ఏది మిస్ వరల్డ్ దాంట్లో